ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మనము నాయకుల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ కలుపుకుని చాలామంది న్యాయాధిపతులు, న్యాయకర్తలు, నాయకులు ఉన్నారు. అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి ముగ్గురు గురించి సమయాన్ని బట్టి వీలైనంత త్వరగా నేను ముగిస్తాను. సమయాన్ని బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో మనం ఉన్నాం. నాయకులు ఎటువంటి వారై ఉండాలి అంటే పక్షపాతము లేని వారై ఉండాలి. ఎటువంటి వారండి? నాయకులు పక్షపాతము లేని వారై ఉండాలి. నాయకుడు అంటే తండ్రి, ప్రజలందరికీ తండ్రి లాంటివాడు. ఒక నాయకుడు అంటే ప్రజలందరికీ తండ్రి లాంటివాడు. తండ్రి లాంటివాడు ఒక కుమారుణ్ణి ఒకలాగా, ఒక కుమారుడిని ఒకలాగా చూస్తే అది నాయకత్వానికి సరి అయినటువంటి కార్యము, క్రియ కాదు. అయితే ఇద్దరిని కూడా, లేదా ఒక కుమార్తెని ఇంకొక కుమార్తెని ఎవరినైనా సరే సరి సమానంగా చూడాలి. ప్రియ దేవుని బిడ్డారా, గమనించండి. ఆంధ్రాలో ప్రస్తుతం ఉన్న నాయకుడు మనం ఏం చేయాలంటే ఓటు వేసేటప్పుడు ఏంటి నీ చెప్తున్నట్టుకున్నారా? లేదు, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. దేవుడు కూడా మంచి నాయకుడినే ఎన్నుకున్నాడు. పాత నిబంధనలో ఒకరిని జ్ఞాపకం చేసుకుందాం, క్రొత్త నిబంధనలో ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. అంటే పాత నిబంధనలో ఒకరిని, క్రొత్త నిబంధనలో ఒకరిని జ్ఞాపకం చేసుకుని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆంధ్రాలో ఉండి ఓటు వేసేటువంటి వారు ఈయన వచ్చాడు, ఈ 5 ఇయర్స్లో మనకి ఏం చేశాడు అనేటువంటిది ఒక్క క్షణం ఆలోచన చేయాలి. ఏం చేశాడు అంటే, అయ్యా ముసలవాళ్ళు మీకు తెలుసా అండి, ఎంతో శ్రమ పడేవారు. కొంతమంది ఆ పెన్షన్ డబ్బులు తెచ్చుకోలేక మా గుద్దయ్య బాబు అడుక్కుని బ్రతికేస్తామన్న వారు కూడా ఉన్నారు. అటువంటి దాంట్లో మార్పు తెచ్చాడు. రేషన్ షాప్కి వెళ్ళి లైన్లు పెట్టవలసి వచ్చేది ముందు, ఆధార్ కార్డు మార్పించాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది ముందు, రేషన్ కార్డు చేపించాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది ముందు. కానీ ఇప్పుడున్నటువంటి అధికారి ఎలా చేశాడు? ఇంటికే అన్ని, ఇంటికే అన్ని, ఇంటికే అన్ని. దాన్ని బట్టి ఎవరికి ప్రయోజనము? ఎవరిని ఆదరిస్తున్నాడు ఆయన? మనం యవనస్తులమండి, మనం వెళ్ళి తెచ్చుకుంటాము. మెయిన్ ఆలోచించవలసింది ఎవరి కొరకు అంటే పెద్దవారి కొరకు. మీకు చెప్పారు మొన్న మధ్య, మా నాన్నగారు ఉన్నారండి ఊర్లో అని. ఆయన ఇంట్లో ఉన్నారు. నేను ఏదైనా ఎక్స్ట్రాస్ ఒంట్లో బాగోలేదండి అంటే మాత్రమే డబ్బుల్ని పంపిస్తాను. లేకుంటే అయ్యా డబ్బులు వస్తున్నాయి నాన్న, నాకు పెన్షన్ వస్తుంది, దానితో బ్రతికేస్తున్నాను, పైగా ఇంటికి పట్టుకొచ్చి మరీ ఇచ్చేస్తున్నారయ్యా అన్నారు. ఇక మనకు కూడా టెన్షన్ ఉండదండి, మనమైనా ఒక రోజు లేట్ అవుతుందేమో పంపడానికి. అంటే నేను ఒక పక్షంగా మాట్లాడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఒకరు కావాలి, ఒకరు వద్దు అని నేను అంటలేదు. అది దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయం అయితే మనం ఏం చేయాలి? మనం మాత్రం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఈ నాయకుడు మంచివాడు, అయ్యా ఈ నాయకుడు పక్షపాతం చూపిస్తున్నాడు, ఏయో మార్చేస్తానంటున్నాడు. ఎలా ప్రభువా? నీ యొక్క ప్రజలకు, నీ యొక్క విశ్వాసులకు ఏం కలగకూడదు? ఇబ్బంది కలగకుండా, నీ చిత్తమైతే ఇబ్బంది కలగకుండా కాపాడు, రక్షించు అని మనం ఏం చేయాలండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. విశ్వాసులు చేయగలిగేది, మనము చేయగలిగేది ఒక్కటే, ప్రార్థన మాత్రమే చేయగలము. అవునంటారా కదంటారా? అయితే మిగతా కార్యాలు ఆయన పైన విడిచిపెట్టేయండి. మనం ఏం చేయాలంటే మన మట్టుకు మనము ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈ నాయకుడు ఉంటే మాకు బాగుందండి. మా పెద్దవారు చక్కగా చాలా ఆనందంగా ఉన్నారండి ఊర్లో వాళ్ళు. మనం ఇక్కడ కష్టాలు పడుతున్నాం, కానీ
ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కటి మీకు ఒక విషయం చెప్తాను. మొన్న మధ్య మా వదిన గారు సొంత వదిన గారు చనిపోయింది. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. చనిపోతే వాళ్ళ అబ్బాయికి 2 లక్షలు ఇంటికి వచ్చేసి ఆ అబ్బాయి పేరును వేశారండి. ఏంటి అంటే అది కొత్త యోజన అంట. ఎవరైనా అర్ధాంతరంగా చనిపోతే వారి పిల్లలకు 2 లక్షల రూపాయలు ఇస్తారు అని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించింది అని చెప్పారు. ఆ 2 లక్షలు అసలు వస్తాయో రావో, అసలు ఆ స్కీమ్ ఉందో లేదో అని మనకు తెలిసేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు వాలంటీర్స్ అనేవి ఏర్పరిచారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళే రాసుకుని అన్నీ చేసుకుని వెళ్ళిపోతున్నారండి. చాలా 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 బాగుంది పరిపాలన. ఏంటి కారణం అంటే మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. యెహోవా దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడండి. చాలామందిని ఎన్నుకున్నారు. అందులో ఒక ప్రాముఖ్యమైన నాయకుడు పాత నిబంధన గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండ గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసినట్లయితే ఒక నాయకుడు కనిపిస్తున్నాడు. ఎవరో తెలుసా? మోషే గారిని దేవుడు పిలిచినప్పుడు మోషే గారు అంటున్నాడు, ప్రభువా నేనెంతటి వాడను, నీ యొక్క ప్రజలను ఈ యొక్క ఐగుప్తు నుండి కానానుకు నడిపించడం నేనెంతటి వాడను అంటున్నాడు. అయ్యా లేదు నీవే కావాలని ప్రభు అంటున్నాడు. ఒకసారి చదువుతారా? అప్పుడు మోషే ప్రభువా ఎంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. ఒక్క నిమిషం అమ్మా, ఎవరు కావాలి ఇక్కడ? మంచి జ్ఞానము గలవాడు, మంచి నాయకుడు. మాట నేర్పరి అవసరం లేదండి. మాట నేర్పరితనం ఎవరికి కావాలంటే బోధకునికి కావాలి. ఎందుకంటే ఆ వాక్యాన్ని ఆ సమయానికి ఏ విధంగా బోధించాలో, ఏ విధంగా విశ్వాసులను ప్రభు వైపు తిప్పాలో అది ఎవరికి తెలిసి ఉండాలి? మాట నేర్పరితనం ఎవరికి వచ్చి ఉండాలి అంటే బోధకునికి కావాలి, నాయకునికి కాదు. గమనించండి, నాయకునికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మంచి జ్ఞాని అయి ఉండాలి. ప్రజల నుండి 6 లక్షల మందిని ఎవరు? పురుషులను మాత్రమే, అదేనా 2 వీరులను మాత్రం లెక్క పెడితే 6 లక్షల మంది. ఆ పిల్లలను, పెద్దలను, ఆ స్త్రీలను వారందరినీ లెక్క పెడితే ఇంచుమించు ఒక 20 లక్షల మంది ఉన్నారేమో. అటువంటి కాల్బలాన్ని కానాను నుండి, ఆ యొక్క ఐగుప్తు నుండి కానానుకు నడిపించడానికి సమర్థులని ఎవరు మాట్లాడుతున్నారు? ఆ యొక్క 10 వచనాలు చదువుకుంటే చాలా విషయాలమ్మా. ఆ యొక్క అధ్యాయం మీరు చదువుకోండి, 4వ అధ్యాయం అంతా. మనం ఇప్పుడు చదవద్దు, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోండి, చదవండి మీరు ఒకసారి. ఎందుకు ప్రభువు ఆ మాటలు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే మోషే గారు సమర్థుడు. సామర్థ్యం కావాలి. నాయకునికి ఉండవలసింది ఏంటంటే సామర్థ్యత. అది మోషే గారు చేయగలరు. మరి ఆయన అంటాడు కదా, అయ్యా ప్రభువా నేనైతే నోటు మాంద్యం గలవాడను, నేనేం మాట్లాడలేనయ్యా. నా అన్నున్నాడో లేదా నా తమ్ముడున్నాడో లేదా నా సోదరుడు ఉన్నాడు అహరోను, ఆయన చాలా బాగుగా మాట్లాడతాడయ్యా, ఆయన్ని తీసుకెళ్ళవయ్యా అన్నాడా లేదా? ఆ వచనాలు చదువుకోండి మీరు. ప్రభు అంటాడు, అయ్యా ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు, నోరు ఆయనదే, కానీ ఆ నోటికి అధికారివి నీవు. నోరు ఆయనదే, ఆయనకి దేవుడే ఉండేది నీవు. ఎందుకంటే ఆ సామర్థ్యము అహరోనులో లేదు. ఎందుకు లేదు అంటే ఒక విషయం ఉంది. 32వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 32వ అధ్యాయము నిర్గమకాండ గ్రంథం అంతా చదువుకోవాలి. ఎందుకంటే ఒక చోట లేదు. ఆ 32వ అధ్యాయం ఇప్పుడు చదవద్దండి. అక్కడ ఒక సన్నివేశం ఉంది. దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు, అయ్యా మోషే నీవు రా, నీకు 10 ఆజ్ఞలు ఇస్తాను అని దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడట? మోషే వెళ్ళి
దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో మాట్లాడుచు 40 దినాలు గడిచిపోయి 40 దినాలు గడిచిపోతే ఇక్కడ ఉన్న కిందన్న ప్రజలు అహరోను యొద్దకు వచ్చి, అయ్యా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వాడు ఏమైపోయాడు, మాకు తెలియలేదు, ఏమైపోయాడో మాకు కానరావటం లేదయ్యా, మాకు మేము ఇప్పుడు పూజించాలా, మాకు ఒక దేవుణ్ణి చేసి పెట్టు అంటే ఆయన ఏం చేశాడు? ఎందుకు దేవుడు అహరోను వద్దన్నాడు నాయకునిగా? గమనించండి, ఈ యొక్క సిచ్యువేషన్ మనకి అక్కడ సింక్ అవుతుంది, మనకి బాగా తెలుస్తుంది. ఎందుకు వద్దన్నాడు దేవుడు అంటే ఆయన సామర్థ్యము లేనివాడు అహరోను. వెంటనే ఆ ప్రజలకు భయపడిపోయి ఏం చేశాడు అంటే వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతని తీసుకుని ఒక దూడను ఏర్పరిచి ఏం చేశాడండి? దానికి పూజింపడం ప్రారంభించాడు. అవునా కాదా? మరి మోషే అలా చేశాడా? ఇంకొక సిచ్యువేషన్ ఉందండి మోషే గారు, చాలా ఉన్నాయి. అంటే మెయిన్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మనకి అర్థమైపోద్ది. మోషే గురించి మన అందరికీ తెలుసు. అంటే మంచి నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, లేదా మంచి నాయకుడు ఉండవలసిన వినవిధేతలు ఎవరి పట్ల ఉండాలి, ఎవరి ఏడలు ఉండాలి. అయ్యా అహరోను, నీవు మాకు దేవుని చేయంటే అహరోను ఏం చేయాలి? అయ్యా కంగారు పడవద్దు, దేవునికి ప్రార్థన చేద్దాం అన్నాడా? అనలేదు ప్రియ దేవుని బిడ్డలారా, అస్సలు మాట్లాడలేదు. వెంటనే ఆ ప్రజలకు ఆ కాల్బరానికి భయపడిపోయాడు. నాయకునికి భయం ఉండకూడదు. నాయకుడు అంటే మీరు అనుకుంటున్నారేమో దేశాన్ని పరిపాలించేవాడో, లేదా గ్రామాన్ని పరిపాలించేవాడో, లేదా సంఘాన్ని పరిపాలించేవాడో అనుకుంటున్నారేమో. లేదు, ఇంటిని కూడా పరిపాలించేవాడు నాయకుడే. ఏంటండి? మన గృహానికి మనము నాయకులము. ఎవరము? తల్లిదండ్రులు ఎవరికి నాయకులు? కుటుంబానికి నాయకత్వము. ఏమన్నాడు ఇక సామెత గ్రంథంలో? నాయకులు లేని వారు ఏమవుతారట? ప్రజలు చెల్లాచెదరైపోతారు, చెడిపోతారు. ఏంటమ్మా ఒక్కసారి చదవండి. యొక్క నాయకులు లేని జనులు చెడిపోవుదురు. అంటే దేనికి నాయకులు? మనం దేశానికి అనుకున్నాం. దేశానికి ఉండాలి, గ్రామానికి ఉండాలి, సంఘానికి ఉండాలి, మన కుటుంబానికి కూడా నాయకులు అవసరమే. ఆ నాయకుడు ఎలా ఉండాలి అంటే సామర్థ్యము గల నాయకుడిగా ఉండాలి. అప్పుడు మన కుటుంబం ఏమవ్వదు, మన సంఘం ఏమవ్వదు, మన గ్రామం ఏమవ్వదు, మన దేశం ఏమవ్వదు, మన ఇండియా ఏమవ్వదు. గల కారణము సామర్థ్యము. ఈ యొక్క అహరోను ఏం చేశాడండి? పాపం చేశాడు. అన్నాడా? ఒక్క మాట అన్నాడా? మోషేని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారండి. ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా సరే మోషే అంటూ వచ్చాడు, అయ్యా మోషే, ఇంకొక చోట మాట్లాడుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యొక్క 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, చదవద్దండి, మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఆ 14వ అధ్యాయం అంతా చదువుకోండి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే అక్కడ అంటారు, ఐగుప్తు నుండి ప్రజలను ఏం చేస్తున్నాడు మోషే? నడిపిస్తూ వస్తున్నాడు. ఎక్కడికి? కానాను దేశానికి. ఐగుప్తు టు కానాను ప్రయాణమైపోతున్నారు. మరి మానవులు కూడా ఈ భూ ప్రపంచంలో మనం కూడా యాత్రికులమండి. మన ప్రయాణం ఎక్కడికి? ఎందుకు కుటుంబానితో పోల్చుకున్నాను అంటే భూలోకం టు పరలోకం మన ప్రయాణం. ఎన్ని కొట్లాడినా చివరికి దేవుణ్ణి అంగీకరించిన వారు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యము చేర్చబడాలి. ఎన్నో ఆటంకములు, అనారోగ్యాలు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు. సాతానికి పనేముండదండి, ఎవరిని ఇబ్బంది పెడుతున్నా అని చూస్తుంటాడు. ఈ కుటుంబము విశ్వాసంలో నిలకడగా ఉందా? ఏంటి, నా యొక్క దెబ్బకు లేదా నాకు వీరు లొంగరా అని ఆలోచన చేసి ఒక్కొక్క అంబులు వేస్తూ ఉంటాడు, ఒక్కొక్క ఇబ్బందిని పెడుతూ ఉంటాడు. ఈ ఇబ్బందులు, శోధనలు సహించేవాడు ధన్యుడు. ఎదురించాలి, మనం భయపడకూడదు. ఇప్పుడు నాకు పక్షవాతం వచ్చింది కదా అని నేను ఒక పక్కన పడిపోయాను అనుకోండి,
ఈరోజు నిలబడి దేవుని వాక్యాన్ని బోధింపగలనా? ఏదో నేర్చు చేసిందని మనము పక్కన పడిపోకూడదు. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత శోధ ఉన్నా, ఎన్ని బాధలున్నా దేవుని మందిరానికి రావాలి. శ్వాసిని సాతాను చూస్తూ ఉంటాడు, ఏ విధంగా వీడిని ఆ యొక్క మందిరానికి వెళ్ళనివ్వకూడదు. మీరు గమనించండి, ఒక్కొక్కసారి అదే సమయానికి పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలను సిద్ధపరుస్తున్నాం అనుకోండి, సంఘానికి సమయానికి వెళ్ళాలనుకుందాం, ఏం చేస్తాడో తెలుసు సాతానుగాడు, ఆ పిల్లలు ఏడవడము, వారిలో వారు కొట్టుకోవడము, వారు తయారవ్వకపోవడము, అటువంటిది ఏదో చేస్తుంటాడు. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఇబ్బంది ఆ ఆదివారమే వచ్చేస్తుంటుంది. ఎందుకో తెలుసు, సాతాను అంబులు అవన్నీ కూడా ఏం చేయాలండి, షేధించుకుంటూ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాకి మనం ఏం చేయాలండి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే అలనాడు మోషే ఎన్నో ఇబ్బందులు పడ్డాడండి. అయ్యా అంటారు కదా, ఎర్ర సముద్రం అయ్యా, మోషే ఎందుకు తెచ్చావు మమ్మల్ని? ఐగుప్తు దేశంలో దాస్యము, ఆ ఇటుకలు కాల్చుకున్నాక అది మొదలు దొరికేది. నీవు అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో పరువుల సైన్యం ఉన్నారు. మా మరణము తథ్యము, ఎక్కడికి వెళ్తామేమో, సముద్రంలోగా వెళ్ళలేము అంటున్నారా లేదా? సంఖ్యాకాండ గ్రంథంలో, నిర్గమాకాండ గ్రంథంలో కూడా ఈ విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో కూడా కనిపిస్తుంటాయి, కీర్తన గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మన పితరులకు దేవుడు చేసిన అద్భుత కార్యములను వారు జ్ఞాపకం చేస్తారు. ఆయా భక్తుల ద్వారా జ్ఞాపకం చేస్తుంటారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందుకంటే మంచి నాయకుడైన మోషే కంగారు పడ్డా, అయ్యా మీ బంగారం అంతా తీసిచేయండి, మీరు ఐగుప్త ప్రజల యొద్ద ఆ ఇండ్ల నుంచి తెచ్చారే, అవన్నీ తెచ్చి ఇక్కడ ఇచ్చేయండి, సముద్రం ఎదురుకుండా మీకు దూడ చేసేస్తాను, లేదా యుద్ధం చేసేస్తాను అన్నడా? ఏదో ఒక రూపాన్ని చేసేస్తాను, ఇంకా మన దేవుడు ముదిరి విడిచిపెట్టేశాడు అన్నడా? లేదు, ప్రార్థన చేయండి. మీరు ఊరకే నిలుచుండి చూడుడి, ప్రభువు మన పక్షమున యుద్ధం చేయబోచున్నాడు. సముద్రము వైపు కర్ర చాచగా మోషే మంచి నాయకుడు, ఏ మాత్రము భయపడలేదండి. అందుకేనండి అహరోనును కాదు కానీ మోషేని ఎన్నుకున్నాడు నాయకుడిగా ఉండటానికి. నాయకుడికి ఏం కావాలి? సామర్థ్యము, ధైర్యము కావాలి. కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని తొలగిపోకూడదు. అలాగే మన ఎండల్లో కూడా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికో వచ్చేస్తుంటుంది ఏదో నీరసం. తండ్రి గారికి టెన్షన్, మన ఇంట్లో మన పిల్లలకి ఆరోగ్యం బాగోలేదనుకుందామండి, ఆ యొక్క తండ్రికి మనశ్శాంతి ఉంటుందా? ఏం చేయాలి, ఇప్పుడు ఎలా బాగుపరచాలి, నా కుమారుని లేదా నా కుమార్తెను, చాలా అంటే ఆ యజమాని ఏం పడకూడదు? ఒకటి, అధైర్యపడకూడదు. రెండవది, భయపడకూడదు. మూడవది ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మన పక్షముగా ఒక ఆయన ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు. ఆయన సర్వాధికారి, నాయకత్వం ఇచ్చిందే ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే చక్కగా నడిపిస్తాడు. ఆయన నడిపించగల సమర్థుడు అని మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేస్తే ఆ కష్టము నుండి, ఆ ఇబ్బంది నుండి తొలగిపోతాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తొలగిపోయారా లేదా? సముద్రం అండి ఇప్పటికింకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. ఫరో సైన్యం అంతా కూడా ఏమైందంట? మునిగిపోయిందంట. ఎక్కడ? సముద్ర మధ్యలో కలిసిపోయింది. ఆ రథములు, రౌతులు, మనుషులు, ప్రజలు. ఇక ఈ రోజు నుండి ఐగుప్తులు గొడవ మీకు ఉండదయా అన్నాడంటే గల కారణము మోషే మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవునికి. కష్టం ఆయన బయలుదేరించాడు.
ఆ యొక్క కానాను నుండి, ఆ యొక్క ఐగుప్తు నుండి కానానుకు బయలుదేర చేసిన వాడు ఆయనే. ఈ యొక్క దారిలో, ఈ యొక్క మార్గంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా ఆయనే తీర్చగల సమర్థుడు అని మనము గుర్తెరిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మోషే గుర్తెరిగాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఆ సముద్రము 2 పాయలుగా మారింది. ఓ విశ్వాసి, ప్రశ్న వేసుకో. మనం కూడా మనకు కలిగినటువంటి కష్టములో, ఇబ్బందులో, శోధనలో, ఈ యొక్క ప్రయాణ మార్గములో ఎన్నో ఇబ్బందులు సాతాను పెడుతూ ఉంటాడు. ఏదో విధంగా దేనికి లొంగట్లేదంటే అనారోగ్యము, లేదా ధనము లేకపోవట, లేదా మన పైనుండి ప్రెషర్స్ రావడం, ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సాతాను మనకి ఇస్తున్నటువంటి శోధనలే. అయితే వీటన్నిటి నుండి కూడా తప్పించగల సమర్థుడు ఎవరండి? దేవుడే. ఎందుకని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, దేవుడు గుర్తెరిగాడు. ఏమనుకున్నాడు? మోషే గారు సామర్థ్యం గలవాడు, మోషే గారు కంపల్సరిగా ఈ ప్రజలను చేరుస్తాడు కానాను అని ఆయనకి తెలుసు. మనం అనుకుంటాము, మరి మోషే ఎందుకు కానాను వెళ్ళలేకపోయాడండి? ఆయన సామర్థ్యము గలవాడు, భయభక్తులు గలవాడు, దేవుని యందు సాత్వికుడు, మంచి హృదయం గలవాడు. కానీ ఏముంది ఆయన దగ్గర? దురుసుతనము, కోపం ఉంది. కోపిష్ఠులు ప్రభువుకి ఇష్టలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కోపపడొద్దని ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు. దాన్ని సాయంకాలం వరకు ఉండనివ్వద్దు. అందుకేనండి కారణం. మోషే గారు ఆ కానాల్లో ప్రవేశింపబోవడానికి గల కారణం ఏంటి? అయ్యా ఆ యొక్క పలక తెచ్చినప్పుడు ఆ పలకని బద్దలు కొట్టేశాడు. ద్రోహులారా అన్నాడు. రెండవది, నీటిని అయ్యా బండను ముట్టవయ్యా అంటే మోషే గారు ఏం చేశాడు తెలుసా? కొట్టాడు. మోషే గారు బండను కొట్టాడండి. అయ్యే ఆయన చేసినటువంటి తప్పిదాలు. కానానులో ప్రవేశింపకపోవడానికి కారణాలు అవే. చూపించడంతే, అయ్యా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అదుగో అని మోషే గారు చూడగలిగారు. కానీ ప్రవేశింపలేకపోయాడు. గల కారణం ఏంటంటే, అన్నీ కలిగిన వాడు కానీ దురుసుతనము కూడా, కోపము కూడా ఆయనలో ఉంది. అది ప్రభువుకు అంగీకారము కాదు. విశ్వాసులు కూడా ఆ యొక్క కోపమును ఏం చేసుకోవాలండి? మనము రోషము గలవారము, దేవుని బిడ్డలము. ఆయన మనల్ని సృజించాడు. ఆయన వాయువు ద్వారానే మనం జన్మించబడ్డాం. అది మనము నమ్ముచున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. బిగ్ బ్యాంగ్ ద్వారానో కోతి నుండో వచ్చేలేదండి. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే క్లియారిటీ ఇచ్చేశాడు. దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. అయ్యా ఒక అణువు వచ్చేసింది. ఒక చాలా పెద్ద చిన్నదే అణువు, కానీ మంచి శక్తివంతమైంది. అణువు ఒకదాన్ని ఒకటి అది రాసుకుని పూసుకుని ఏమైందంట? అది ఒక భూమిగా తయారైంది, లేదా ప్రజలుగా తయారయ్యారు, కోతులుగా పుట్టారు, లేదా కోతులుగా తయారై కోతుల నుండి మనిషి వచ్చాడు. మీకు ఒక విషయం చెప్పనా మీ దేవుని బిడ్డలారా, ఇప్పటికి కూడా 33.5 కోట్ల దేవతలు ఉన్నటువంటి ఇండియాలో ఒక మాట చెప్తున్నాను మీకు. నేను పిల్లలకి ఏం బోధిస్తున్నారో తెలుసా? 10th క్లాస్ పిల్లవాడిని అడగండి, 8th క్లాస్ నుంచి మీకు బోధించు వస్తారు. ఏంటట? ఈ బిగ్ బ్యాంగ్ ద్వారానే సృష్టి ఏర్పడిందంట. అవునా బాబు? బోధిస్తున్నారు కదా. ఇప్పటికి ఇంకా కూడా బోధిస్తూనే ఉన్నారు. మరి వీరందరూ సైన్స్ దేవుణ్ణి నమ్మదండి. సైన్స్ దేవుణ్ణి నమ్మదు. విశ్వాసులందరికీ మనం కొట్టుముట్లు ఆడాల్సిన వద్దు. ఎందుకు తెలుసా? బైబిల్ చదివితే సరిపోతుంది. మనందరికీ ఒక క్లియారిటీ దేవుడు అప్పుడే ఇచ్చేశాడు. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను అని మొదలుపెట్టి ఆ యొక్క అధ్యాయం అంతా సృష్టిని ఎలా సృజించాడో చెప్పారు. అవునా? ఇప్పటికి ఇంకా కూడా ఆ సృష్టి గురించి వీళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. అదే పిల్లలకు బోధిస్తున్నారు. మరి వీరిని ఏమనాలి?
ఎందుకంటే సైన్స్ దేవుణ్ణి అంగీకరించదు. మరి ఎందుకు ఈ నాయకత్వంలో ఎలా జరుగుతుంది? పిల్లలకు అదే బోధిస్తూ ఉన్నారు. పిల్లలు ఎలాగా లేదా మనుషులు ఎలాగా ఏర్పరచబడ్డారు అనేటువంటి దాని మీద సైన్స్నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది, బైబిల్ చెప్పింది నమ్మట్లేదు. సరే, మరి గ్రంథాలు చెప్పింది నమ్మాలి కదా, దాన్ని కూడా నమ్మట్లేదు. నమ్ముచున్నారా? నమ్మితే ఈ అధ్యయనాలు తీయించేసేవారు. పిల్లలకి ఇప్పుడు ఆ బోధన బోధించేవారా? లేదండి, సైన్స్ని ఉంచేవారు. కానీ ఈ మనిషి యొక్క సృష్టిని గురించి కొన్ని మార్చేవారు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, మంచి నాయకుడు, సామర్థ్యం గల నాయకుడు ప్రతి ఒక్క విషయమును కూడా ఏం చేస్తాడు? గమనిస్తూ నడిపిస్తాడు. మంచి మార్గంలో ప్రజలు నడిపిస్తాడు. రెండవది, ఇంకా చాలా ఉన్నాయి మోషే గురించి. సమయం మనకి వెళ్ళిపోతుంది కనుక ఇంతే చెప్తున్నాను. మోషే గురించి అనేక కార్యాలు ఎన్నోసార్లు ప్రజలు శనిగారండి. ఎన్నోసార్లు శనిగారు. ఎన్ని కార్యాలు చేసినా శనిగారు. ఇప్పుడు పాత నిబంధనలో మోషే గారిని చూసాం. కొత్త నిబంధనలో ఎవరు తెలుసా అండి? పౌలు గారు. పౌలు గారు మనం ముందు చదువుకున్నామండి. ప్రార్థన సమయంలో అపోస్తుల కార్యగ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదివినట్లయితే, అననీయ పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారి వద్దకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు, ఈయన దోషగడయ్యా, ఎందుకంటే మీకు చదవద్దండి, మీకు తెలిసిన విషయాలే, చదువుతానంటే చదివినా పర్వాలేదు. పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, అందుకు ప్రభు నీవు లేచి తిన్ననిది అనబడనా వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట త్రార్సు వాడైనటువంటి సౌలు వాని కొరకును విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, చూసారా, అననీయ మాట్లాడుతున్నాడు దేవునితో. దేవుడు అక్కడ ఒక మాట అంటాడు, అననీయ, ఈ మనుషుని గురించి నాకు ఒక్కసారి చాలమ్మా, ఎందుకంటే ఆ విషయాలు మీరు చదువుకోండి, తర్వాత సమయం వెళ్ళిపోతుంది కనుక చెప్తున్నాను. అక్కడ ప్రభు అంటాడు కదా, యేసయ్య మాట్లాడుతున్నాడు ఎవరితోటి? అననీయ గారితో. ఎవరి గురించి? ఆ సౌలు గురించి. దుర్మార్గుడిగా, దుష్టుడిగా, అన్యాయస్తుడిగా ఉన్నప్పుడు. అయితే అతను అంటున్నాడు, అయ్యా అననీయ, నీవేమీ కంగారు పడవద్దు, ఆయనను నేను ఒక సాధనగా అన్య జనులకు బోధించే మంచి బోధకుడిగా, అవిశ్వాసులను నడిపించే మంచి నాయకునిగా నేను తయారు చేసుకుంటాను, నీ వెళ్ళి ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ సౌలు పౌలుగా మారి 14 పత్రికలు, హెబ్రీ పత్రిక కన్ఫ్యూజన్లో ఉందండి, అది కూడా కలుపుకుంటే 15 పత్రికలు రాసినవాడు. అనేక మారులట ఆయన. చూడండి, ఆయన పడ్డటువంటి కష్టాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. తిమోతులు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 7వ వచనం చదవండి, సరిపోతుంది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. చాలమ్మా, చాలు. ఏం చేశాడట? ఎక్కడ పరిగెడుతున్నాడు ఆయన? ఎందుకు పరిగెట్టాడు? ఆయన నాయకత్వములో ఏం చేశాడట? ఆయన విశ్వాసులందరినీ కాపాడుతూ రక్షించడానికి ప్రయత్నిస్తూ ఆయన పరుగం తుదముట్టించాడంట. ఎందుకు చెప్తున్నాడు తెలుసా అండి? ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఏ విశ్వాసి చెప్పలేరండి. ఎందుకంటే ఆయన కూడా మంచి నాయకుడు, అనేక సంఘాలను నడిపించిన వాడు, శిష్యులందరికంటే అధికముగా హెచ్చింపబడ్డవాడు పౌలు గారు. మంచి నాయకుడుగా కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అంతేకాదు అది చూడండి, ఆ యొక్క 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను అనేక మారులు ఇబ్బందులు పడ్డాను దేవుని విషయమై, విశ్వాసము విషయమై, ఆత్మల విషయమై. ఏం పడ్డాడు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. వారు పరిచారికులు కారా, వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటివి. చాలా ఎందుకంటే అనేక ఇబ్బందులు. ఎవరి కొరకు పడ్డాడు తెలుసా అండి? అవిశ్వాసులైన వారిని రక్షింపడానికి, ప్రభువుని హెచ్చించడానికి, వారందరినీ నడిపించడానికి, విశ్వాసములోనికి నడిపించడానికి ఆయన అనేక మారులు, క్రీస్తు కంటే 5 మారులు ఇంచుమించు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నట్లుగా చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 2వ వాడు, మంచి నాయకుడు. ఇప్పుడు మనం అనుకుంటాము, ఏంటి పరిస్థితి, ఏంటి నాయకులు అంటే సంఘాన్ని నడిపించేటువంటి వారికి కూడా నాయకులే. ఎలా మాట్లాడుతున్నారండి మీరు అంటారా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట కనిపిస్తుంది. ఎందుకంటే నేను క్లియర్గా ఇంకా వివరించాలంటే బోల్డ్ సమయం పడుతుందండి. సమయం చాలా వెళ్ళిపోతుంది కనుక నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి మనం మోషే గారిని చూసాం, ఆయన ఎవరు? మంచి నాయకుడు. 2వది ఎవరు? పౌలు గారు, మంచి నాయకుడు. ఎందుకంటే అనేక మందిని ప్రభు వైపుకి తిప్పాడు. ఎవరిని అంటే అన్య జనాంగాన్ని. అవునా కాదండి? అన్య జనాంగాన్ని తిప్పాడు. ఇప్పుడు చూడండి, ఇంకొక నాయకుని గురించి చూద్దాం మనం. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని చాలండి. ఎవరి నాయకులట? దేవుని వాక్యము బోధించేవారు కూడా నాయకులే. ఎవరి మీద? సంఘము మీద, సంఘములో ఉన్న విశ్వాసుల మీద. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక అధ్యాయం 13వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఎవరు? మన ఆత్మలను కాయేవారు కాపరి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేయండి. మనం అనుకుంటూ ఉంటాము, ఆ పాస్టర్ గారే కదా అని. ఆ పాస్టర్ గారు ఎవరైనా సరే వారికి ఏముంటుందంటే భారం ఉంటుంది. ఏ భారము? ఆత్మల భారము. పైకి కనిపించకపోవచ్చు, వారు రాత్రంతా ప్రార్థనలో గడుపుతారు. ఏదైనా ఒక విశ్వాసి అనారోగ్యంగా ఉన్నదని చెప్పినా, లేదా ఒక విశ్వాసి తప్పిపోతున్నాడు, మార్గంలోని తప్పిపోతున్నాడని తెలిసినా ఏం చేస్తారో తెలుసా? ప్రభు ఎదుట, ప్రభువా, ఆ విశ్వాసి పాడైపోతే ఇబ్బంది కలిగేది నాకే, చెడిపోయేది పేరు నాకే. ప్రభువా, నీ చిత్తమైతే బాగుపరచు, ఆయన్ని నీ వైపు త్రిప్పుకో అని ఎవరు ప్రార్థన చేస్తారు అంటే నాయకుడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రియ దేవుని బిడ్డారా, ఇంకొక ఆయన ఉన్నాడు, మంచి నాయకుడు. ఇప్పుడు బోధకుడు, నాయకులు అని చెప్పాడు కదండి. బోధకులు, యాజకులు, నాయకులు. ఎవరిని? విశ్వాసులను, ఆత్మలు రక్షించడానికి కదండి. మరి ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆత్మ కూడా నశించకూడదని ఏం చేశాడండి? ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా కదా? ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో ఆ యొక్క క్రియలను గురించి, ఆయన తిన్నటువంటి దెబ్బల గురించి, ఆయన పొందినటువంటి ఇబ్బందుల గురించి, ఆయన పొందినటువంటి శ్రమల గురించి రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తిన్నాడు దెబ్బలు, ఎందుకు తిన్నాడు శ్రమలు, ఎందుకు అనుభవించాడు శ్రమలు అని చూసినట్లయితే
ఏ విశ్వాసి లేదా ఏ ఒక్క ఆత్మ ఆరని అగ్నిలో పడిపోకూడదు. ఎవరండి ఆ భారభరితమైన సిలువలో అనేక కొరడా దెబ్బలు తిని ప్రతి హీనమైన వాడు గుద్దుతూ తిడుచు ఆ దేవాది దేవుడిని అంత హింసిస్తే ఏం పర్వాలేదని, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించిన ఆయన ఎటువంటి నాయకుడు? మంచి నాయకుడు కాదా? ఏం పోకూడదు ఆయనకి? ఏ ఆత్మ ఆరినగ్నిలో పడిపోకూడదు, ఏ ఆత్మ నశించిపోకూడదు. వీరందరూ కూడా ఆత్మలు రక్షించబడాలి అంటే ఆయన ఏ విధంగా తెలుసా? చాలామంది ఉంటారు మంచివారు, వారు అంటారు అందరూ ఉండాలి వారిలో నేను ఉండాలి, అందరూ బాగుండాలి వారిలో నేను ఉండాలంటారు. కానీ మన ఆత్మలి కాపరి, మన మార్గదర్శి ఏముంటాడో తెలుసా? అందరూ మంచిగా ఉండాలి, అందరూ నాతోటే ఉండాలి. ఏముంటాడండి ఈయన? అందరూ మంచిగా ఉండాలి, అందరూ నాతోటే ఉండాలి. ఎక్కడ? తండ్రి యొక్క సన్నిధిలో. ఎక్కడ ఉండాలండి? పరలోక రాజ్యములో. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేయండి. నాయకులు మంచి వారిని ఎన్నుకునుట మనకి మంచిది. ఎందుకు ఈ నాయకుల గురించి చెప్తున్నానంటే, ఎలక్షన్స్ కదండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన నాయకుడు ఆత్మ సంబంధమైన నాయకుడు. అయితే లోక సంబంధమైన నాయకులు కూడా మంచివారై ఉండాలి. మనం శరీర సంబంధంగా దెబ్బలు తిని ఇబ్బందులు పడకపోతే ఆత్మ ఉద్దేశంగా ప్రభుని ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. ప్రియ విశ్వాసులారా, మనం ఏం అర్థం చేసుకున్నాము? లోక సంబంధమైన నాయకులు కూడా ఎలా ఉండాలి? ఎవరై ఉండాలి? పక్షపాతము చూపని వారై ఉండాలి, మంచి ఉద్దేశము కలిగిన వారై ఉండాలి. అవునా కాదండి? ఒకరినే కావాలనుకుంటే ఏమవుతుంది? ఆయన పక్షపాతే కదా. ఒకరికి అన్యాయం చేస్తుంటే ఆయన పక్షపాతే కదా. ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంటే ఆయన పక్షపాతే కదా. ఎన్నో చర్చిలను ధ్వంసం చేస్తుంటే అందులో ఆయన చెయ్యి ఉంటే అది ఆయన పక్షపాతే కదా. గమనించండి, పరిశీలన చేయండి. ఇప్పుడున్నటువంటి అధికారి నెబుకద్నెజర్ లాంటి వాడు. ఎందుకు మనం జ్ఞాపకం చేస్తున్నామంటే, వీరు పాస్టర్ గారైనా ప్రభు అయిన యేసుక్రీస్తు అయినా ఆత్మ సంబంధమైన నాయకులు, శరీర సంబంధమైన నాయకులు ఉన్నారు. వారు కూడా మంచివారై ఉంటే, మంచి సామర్థ్యము కలిగిన వారై ఉంటే మనమందరము సుఖ సంతోషాలతో సొలొమోను గారి కాలంలోనంటండి సస్యశ్యామలంగా దేశము 40 సంవత్సరాలు కూడా నడిచిందంట. ఆయన పాలనలో, ఆయన పరిపాలనలో బైబిల్లో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా సస్యశ్యామలంగా, క్షేమంగా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మన మీద ఉండే నాయకులు కూడా ఎలా ఉండాలి? పక్షపాతము లేని వారిగా ఉండాలి, అందరూ కావాలనుకునేవారుగా ఉండాలి, ఒకే తల్లి బిడ్డలుగా చూసేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసులు వేరే మనం ఏం నేర్చుకున్నాము, ఏం తెలుసుకున్నాము అంటే, నాయకులు కావాలి. నాయకులు లేని ఇల్లైనా, నాయకులు లేని సంఘమైనా, నాయకులు లేని ఆ యొక్క గ్రామమైనా, నాయకులు లేని దేశమైనా, నాయకులు లేని ప్రపంచమైనా ఏమవుతుంది అంటే పాడైపోతుంది. పాడవకుండా ఉండాలి అంటే మంచి నాయకులు ఉండాలి. మోషే మంచి నాయకుడు, ఆత్మానుసారంగా ప్రజలను నడిపించడానికి చూశాడు. ఆ యొక్క ఐగుప్తు నుండి కానాను దేశముకు ఒకవేళ తల్లిదండ్రులైనటువంటి మనం కూడా, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, మనము మంచివారమై ఉండాలండి, మనం జ్ఞానం కలిగిన వారమై ఉండాలండి. మనము కూడా అప్పుడే మన పిల్లలను, మన కుటుంబాన్ని పరలోక రాజ్యానికి చేర్చగలము. ఎందుకంటే ఇప్పుడు సాతాను ఎవరినే ఆ యొక్క గృహంలో, లేదా ఆ యొక్క ఇంట్లో, లేదా ఆ యొక్క సంఘంలో, లేదా ఆ యొక్క దేశంలో ఎవరిని లాక్కుందాం మన పక్షాన్ని. ఒకడు చెడిపోయాడంటే అందరూ చెడిపోయినట్టే కదండి అని ఆయన చూస్తూ ఉంటాడు. అటువంటి సమయాల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే మంచి నాయకులుగా ఉండాలి. మంచి నాయకులుగా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి? ప్రార్థన శక్తి. ప్రార్థన ఉంటే దేవుని శక్తి
మనతో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, కూడి ఉన్నటువంటి మనము ఎలా ఉన్నామో, మంచి నాయకుడిగా మన ఇంటికి ఉన్నామా, లేదా మంచి నాయకులుగా మన సంఘానికి ఉన్నామా, లేదా మంచి యూత్ లీడర్గా యూత్కు ఉన్నామా? ప్రతి ఒక్కరండి. సండే స్కూల్ టీచర్ ఏంటది, ఎవరికి మంచి లీడర్గా ఉండాలి అంటే సండే స్కూల్ పిల్లలందరికీ కూడా మంచి లీడర్గా ఉండాలి. మంచి లీడర్గా ఉండాలంటే ఎప్పుడు దేవునితో పాటే దేవుని మాటలు మాట్లాడుతూ ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. ఒకవేళ ఆయన తప్పు చేశాడు అనుకోండి, మిగతా పిల్లలు చెడిపోతారు, పాడైపోతారు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము ఏం తెలుసుకోవాలి అంటే ప్రతి విషయంలోని మంచి ఉండాలి, మంచి నాయకుల్ని కలిగి మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన నాయకులా, మంచి నాయకులుగా ఉండాలి. మంచి నాయకుల్ని కలిగి మనం ఉండాలి. మన ఇంట్లో ఉన్నటువంటి నాయకులా, మంచి నాయకులుగా ఉన్నామో లేదో ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనము మంచి నాయకులుగా లేకపోతే మన ఇల్లు పాడైపోతుంది. పాడైపోతే మన ఇల్లు ఎక్కడికి చేర్చబడదు. ఈ ప్రయాస అంతా ఎక్కడికి వెళ్ళాలని, మన నిరీక్షణ అంతా ఎక్కడికి వెళ్ళాలని, మన నిరీక్షణ అంతా ఎవరితో ఉండాలని, మన నిరీక్షణ అంతా ఎవరితో కలిసి ఉండాలని. మనము మంచివారము కాకపోతే వెళ్ళగలమా? ఆయన రాజ్యంలో ఉండగలమా? ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం ఉండగలమా? పరిశుద్ధులతో మనం ఉండగలమా? ఉండాలి అంటే మనమందరము కూడా మంచి నాయకులుగా ఉండాలి, మంచి నాయకురాళ్ళుగా ఉండాలి. ఒకరే కాదండి, భార్య భర్త ఇంటికి నాయకులుగా ఉండాలి. వారి ఇరువురి మాట ఏకంగా వారు ప్రవర్తిస్తే ఇంటిలో పిల్లలందరూ కూడా మాట వింటారు, ప్రభు వైపుకు నడుస్తారు. వారి విశ్వాసులైతే కుటుంబం అంతా విశ్వాస్యత వైపుకు నడుస్తుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాము, మంచి నాయకులుగా ఉన్నామా లేదా ప్రశ్నించుకుని ప్రభువులో ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.